నమస్తే. ఎన్నో హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్తో రెగ్యులర్గా మీతో మాట్లాడుతూనే ఉన్నాను. ఈరోజు మంచి హెల్త్ టిప్పే కాకుండా మనకి ఆరోగ్యానికి మేలు చేసే ఎంతో పోషకాలను ఇచ్చే ఒక ఫుడ్ గురించి చెప్పబోతున్నాను. మనందరికీ పరిచయమైన ఫుడ్డే, కాకపోతే దాన్ని కాస్త టేస్టీగా పిల్లలకి ఇష్టపడే విధంగా చేసుకోవడం వలన చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అది ఎలా చేసుకోవాలి ఏమిటి అనేది మీరు డైలీ మార్నింగ్ కనుక ఈ ఫుడ్ పిల్లలకి ఇవ్వడం వలన వాళ్ళకి ముఖ్యంగా డి విటమిన్ లోపం అస్సలు రాదు, కంటి చూపు మందగించటం అస్సలు జరగదు. ఇంకా అట్ ద సేమ్ టైం ఏంటంటే కాన్సన్ట్రేషన్ లెవెల్ అంటారు కదా, అంటే ఏకాగ్రత అనేది పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుందట. సో అదేమిటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుడ్కి సంబంధించి చెప్తాను. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఒకసారి చూద్దాం. మనందరికీ తెలుసు స్వీట్ కార్న్ చాలా అంటే చాలా మంచిది హెల్త్కి. హై ప్రోటీనే కాకుండా మంచి ఫైబర్ అండి ఈ స్వీట్ కార్న్. అండ్ మనందరికీ తెలుసు స్ప్రౌట్స్ చాలా అంటే చాలా హెల్త్కి మంచిది, హై ప్రోటీన్. మనకి ఒక చికెన్ మటన్ ఒక 1/2 kg తిన్నంత ప్రోటీన్ ఎగ్జాక్ట్గా మనకి స్ప్రౌట్స్ ఒక గుప్పెడు తింటే వస్తాయి. ఆ స్ప్రౌట్స్ ఎలా చేసుకోవాలి ఏమిటి అనేది మీరు ఇంతకుముందు కూడా చాలా వీడియోస్ చూసుంటారు, బట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను. అండ్ గ్రీన్ పీస్ వల్ల ఏమిటి అంటే ఆరోగ్యం, మనకి కంటికి కానివ్వండి, అరుగుదల కానివ్వండి, అట్ ద సేమ్ టైం ఏంటంటే చర్మ సౌందర్యానికి బాగా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లల్లో స్కిన్ పాలిపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం కదా, అలాంటి వాటి నుంచి తప్పించవచ్చు గ్రీన్ పీస్ రెగ్యులర్గా పిల్లలకి ఇవ్వటం వల్ల. ఇంకొక ముఖ్యమైన విషయం మనందరికీ తెలుసు, కాస్త టేస్ట్కి ఉపయోగపడుతుంది, కాస్త పుల్లగా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు. అట్ ద సేమ్ టైం సి విటమిన్ మనకి ఎలా ఉపయోగపడుతుంది, మంచి బ్యూటీకి ఉపయోగపడుతుంది కదా, పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా. సో అందుకని నిమ్మరసం. అండ్ చాలా ఇంపార్టెంట్ ఏమిటంటే క్యారెట్ మామూలుగా మీరు ఒక క్యారెట్ ముక్క ఇచ్చి పిల్లల్ని తినమంటే తినరు, కానీ ఇలా స్ప్రౌట్స్తో కలిపి పిల్లలకి ఇవ్వటం వలన బాగా తింటారు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా వీటిని చక్కగా తొడలు తీసుకొని చాలా లేతవి, మ్యాక్సిమం చాలా లేత ఇది తీసుకోవాలి స్వీట్ కార్న్. మనకి మార్కెట్లో ఒలిచినవే ఇస్తూ ఉంటారండి స్వీట్ కార్న్ అని. అలా కాకుండా ఇలా మనం ఒక మొక్కజొన్న పొత్తుని తీసుకొని అది మనం లేతగా ఉన్నది తీసుకొని మన ఇంట్లో ఒలుచుకొని ఇలా తీసుకోవడం వలన బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని కలిపి సమపాలల్లో తీసుకొని పిల్లలకి ఇలా పచ్చివి పెడితే చాలా మంచిది. అంటే స్వీట్ కార్న్ కాదు, ఇలా స్ప్రౌట్స్ మనం పచ్చివి పెడితే చాలా మంచిది, హై ప్రోటీన్. కాకపోతే పిల్లలు అంత పచ్చివి తినటానికి ఇష్టంగా ఉండదు. సో అందుకని వాళ్ళకి ఇష్టంగా ఉండేటట్టు, వాళ్ళకి ప్రోటీన్ అనేది బాగా అందాలి అంటే కొంచెం స్నాక్ ఐటమ్గా చక్కగా చేసి పెడితే చాలా బాగా తింటారు. సో అది స్వీట్ కార్న్తో ఎలా చేసుకోవాలి ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. మీకు కొలత కోసం చూపిస్తున్నాను. నేను ఈ కప్తో తీసుకుంటున్నాను. ఈ కప్తో అన్నీ ఎలా తీసుకోవాలి, ఏ క్వాంటిటీతో తీసుకోవాలి అనేది చూద్దాం. ఎగ్జాక్ట్గా కప్పుతో 1 కప్పు స్వీట్ కార్న్. నిమ్మకాయ బద్ద లాస్ట్లో అండి, అది ఎప్పుడు తీసుకోవాలి అనేది చూద్దాము. కప్పు క్యారెట్ ఉన్నాయి కదా, సో కప్పు క్యారెట్లో కరెక్ట్గా 1/2 తీసుకోండి క్యారెట్. స్ప్రౌట్స్ కూడా ఇంచుమించుగా 1/2 నేను చూపిస్తాను. హాఫ్ కప్పు కరెక్ట్గా స్ప్రౌట్స్. గ్రీన్ పీస్ యువర్ విష్. యాక్చువల్గా నేనైతే గ్రీన్ పీస్ ఎక్కువగా తినడానికి ఇష్టపడతాను కాబట్టి ఎక్కువగా యూస్ చేస్తాను. బట్ మనకి ఇక్కడ సంపాలలో మనకి స్వీట్ కార్న్ ఎక్కువగా తీసుకోవాలి అన్న ఉద్దేశంతో నేను గ్రీన్ పీస్ ఇక్కడ తగ్గిస్తున్నాను. బట్ మీరు పిల్లలకి పెట్టేటప్పుడు గ్రీన్ పీస్ని యాక్చువల్గా కప్ తీసుకున్నా పర్వాలేదు. ఇది 1/2 కప్. సో మొత్తం ఎన్ని కప్స్ అయ్యాయి అనేది మీకు తెలుస్తుంది. మనకి స్వీట్ కార్న్ 1 కప్,
స్ప్రౌట్స్ అండ్ క్యారెట్ 1 కప్ రెండు కలిపి అండ్ గ్రీన్ పీస్ 1/2 కప్ అంటే 2.5 కప్స్ మనకి ఈ ఐటమ్ అనేది అయింది. సో చాలా అంటే చాలా తక్కువ, లిటిల్ బిట్ సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే టేస్ట్ కోసమే. బాగా సాల్టీగా తినటం కూడా హెల్త్కి మంచిది కాదు. మనం హెల్త్కి సంబంధించే చెప్తున్నాం కాబట్టి అస్సలు మంచిది కాదు. సో చాలా తక్కువ సాల్ట్ వేసుకోండి. చాలామంది సాల్ట్ బదులు కొంతమంది పిల్లలకి ఇష్టము అని చెప్పేసి షుగర్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు, బట్ అది అస్సలు మంచిది కాదు. తేనెని యాడ్ చేసి పెట్టచ్చు, బట్ స్వీట్ కార్న్లో కొంచెం సాల్టీగా ఉంటేనే వాళ్ళకి టేస్ట్కి చాలా బాగా అనిపిస్తుంది. సో అట్ ద సేమ్ టైం వాళ్ళు తినటానికి ఇష్టంగా తింటారు. కొంచెం ఉప్పుగా, ముఖ్యంగా స్నాక్స్ తింటాం లేదా ఎర్లీ మార్నింగ్ పెడితే చాలా మంచిది కాబట్టి. సో ఇది టేబుల్ స్పూన్, చూడండి నేను ఎంత వేస్తున్నాను అంటే 1/2 స్పూన్ ఆఫ్ మామూలు స్పూన్లో 1/2 స్పూన్ వేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఇది 2.5 కప్స్ ఆఫ్ ఐటమ్ అయింది కదా. మనం కరెక్ట్గా ఇదే కప్పుతో కొలత తీసుకోండి. మనం కుక్కర్లో ఇచ్చేస్తున్నాం కాబట్టి 1, 2 సరిపోతుంది. యాక్చువల్గా మనం రైస్ వండినప్పుడు ఏం చేస్తాము, డబల్ వేస్తాం కదా. రైస్కి ఎలా వేస్తారు, 1కి 2 వేస్తారు. కాకపోతే ఇది అంత ఎక్కువగా బాయిల్ విపరీతంగా ఉడికి అలా అవసరం లేదు. పిల్లలకి టేస్ట్ కోసం పెడుతున్నాం కాబట్టి ఈ మాత్రం వాటర్ సరిపోతుంది. అంటే మనం 2.5 కప్స్ కంప్లీట్గా తీసుకున్నాం. 2 కప్స్లో మనకి 3 విజిల్స్ వస్తే చక్కగా ఉడికిపోతాయి. కాస్త గట్టిగా ఉన్నా కానీ అలా తినేస్తే చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కుక్కర్ మూత పెట్టేసి కుక్ చేసుకుందాం. సో ప్రెషర్ కుక్కర్ మనకి కుక్కర్ పెట్టాను. సో ఆన్ చేసుకుందాం. మనకి కరెక్ట్గా 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. యాక్చువల్గా కొంతమంది ఇందులో ఆయిల్ యాడ్ చేస్తారు, నెయ్యి యాడ్ చేస్తారు, రకరకాలుగా తింటారండి, ఎవరు విష్ వాళ్ళది. బట్ అలా కాకుండా ఇలా హెల్తీగా ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇందులో ఎటువంటి ఫ్యాట్ ఐటమ్ లేదు. అంటే మనకి మాంసకృతులు ఉన్నా కూడా చాలా అది హెల్తీగా మన బాడీకి అనేది వస్తుంది. పిల్లలకైతే చాలా చాలా హెల్తీ, చాలా ఆరోగ్యంగా ఉండటానికి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, అరుగుదల లేకుండా, ఇలాంటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా, అవి ఏవీ లేకుండా హ్యాపీగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. సో ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మనకి 3 విజిల్స్ రాగానే బంద్ చేసుకోవచ్చు. లేదు ఇంకా కొంచెం మెత్తగా ఉండాలి, మా పిల్లలు అస్సలు తినట్లేదు అలాంటి ఫీల్ మీకు ఉంటే ఇంకొక విజిల్ వచ్చేవరకు, బట్ 2 to 3 విజిల్స్ ఎనఫ్. మనకి స్నాక్ ఐటమ్గా పిల్లలు చాలా మెత్తగా హాయిగా తినటానికి కరకరలాడుతూ అలా పచ్చివి తినటం ఇష్టపడని వాళ్ళకి ఇది ప్రాసెస్. అందులో మనం స్వీట్ కార్న్ కూడా వేసాం కాబట్టి, స్వీట్ కార్న్ ఉడికించుకోవాలి కాబట్టి స్ప్రౌట్స్ కూడా అందులో కలపటం వలన చాలా బాగుంది. విజిల్ వస్తుంది. సో 1 విజిల్ అయిపోయింది. సెకండ్ వన్ ఆన్ చేసేసాను నేను. సో ఇది సరిపోతుంది. కాకపోతే మనం ఓపెన్ చేసేటప్పుడు ప్రెషర్ అనేది కంప్లీట్గా పోయే వరకు ప్రెషర్ కుక్కర్ అస్సలు ఓపెన్ చేయకూడదు. ఇది ఒక టిప్ మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఈవెన్ నాన్ వెజ్ వండినా లేకపోతే ఏదైనా కుక్కర్లో ఏది వండినా మనం డైరెక్ట్గా కొంతమంది ఇలా స్పూన్ తీసుకొని తొందరగా ఆఫీస్ వర్క్ అయిపోతుందని ఈ ప్రెషర్ని ఇలా తీసేస్తూ ఉంటారు, బట్ అది రాంగ్. ప్రెషర్ కంప్లీట్గా పోవాలి. పోయిన తర్వాత, ఎందుకంటే అది దాంట్లో అలా ఇంకా ఉడుకుతూ ఉంటుందన్నమాట. మనం గ్యాస్ సిమ్లో పెట్టి కర్రీస్ చేస్తూ ఉంటాం కదా, లైక్ దట్ అనమాట. మనకి లోపలే ఉంటే కొంచెం ఇంకా అది దగ్గరగా అవ్వటానికి కానీ, ఇంకొంచెం మెత్తబట్టడానికి కానీ, ఇంకొంచెం సాఫ్ట్ అవ్వటానికి కానీ, ఇలా మనం ఏదైతే ఐటెం పెడతామో అందులో అది ఇంకొంచెం కాస్త పద్ధతిగా ఉడకడానికి మనం ప్రెషర్ అనేది అసలు తీయకూడదు. అది ఫస్ట్ ఇంపార్టెంట్. మనం ప్రెషర్ తీయకుండా ఒక 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. ప్రెషర్ పోతుంది, ఆ తర్వాత దాంట్లో ఇంకా ఏమి యాడ్ చేసుకోవాలి, ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. సో నేను చెప్పాను కదా, ప్రెషర్ కంప్లీట్గా పోయే వరకు ఉండాలి. ప్రెషర్ పోయింది. సో ఇప్పుడు మనం ఓపెన్ చేసి, వెరీ నైస్, చాలా చాలా బాగా ఉడికింది. ముందు మనం అన్నీ ఉడుకుతాయి కానీ స్వీట్ కార్న్ ఉడికిందా లేదా అనేది ఫస్ట్
టెస్ట్ చేసుకోవాలి. సో చూడండి చక్కగా ఉడికిపోయింది. స్ట్రెయినర్లో వేసుకుందాం. వాటర్ ఉంటాయి కదా, నేను చెప్పాను కదా రైస్కి మనకి 1కి 2, ఇంకా కొంతమంది కాస్త పెద్దవాళ్ళు అయితే మా ఇంట్లో మా అమ్మమ్మ వాళ్ళు, మా అత్తయ్య గారు వాళ్ళు, వీళ్ళైతే 2కి 2.5 వాటర్ పోస్తారు. కానీ ఇలా మనం స్ప్రౌట్స్ ఉడికించుకోవాలి అన్నా, లేదా ఇలా స్వీట్ కార్న్ ఉడికించుకోవాలి అన్నా మనం తీసుకునే ఐటెం కన్నా ఒక హాఫ్ తగ్గించి తీసుకోవాలి. ఇంకా ఇంత వాటర్ ఉంటుంది. చూడండి ఎంత వాటర్ ఉందో. ఇప్పుడు మీకు స్ట్రైనర్లో చూపిస్తాను ఎంత వాటర్ ఉంది అనేది. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఇంకా బాగా ఉడికిపోతుంది అనమాట. చాలా ఎక్కువ కుక్ అయిపోతుంది, టేస్ట్ ఉండదు. సో మనం ఎన్ని వాటర్ పోసాము? 2 cups ఆఫ్ వాటర్ పోసాం. 2.5 cups మనకి టోటల్ ఐటమ్ అయింది. జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసాం. సో వాటర్ చూడండి, ఎందుకంటే స్ప్రౌట్స్లో కానివ్వండి, క్యారెట్లో కానివ్వండి, మనకి గ్రీన్ పీస్లో మనం వేసే ఐటెంలో ఖచ్చితంగా నీటి శాతం ఉంటుంది. సో అందుకని వాటర్ అనేది మ్యాక్సిమం తగ్గించి వేసుకోవాలి. ఇంకా నేను తగ్గిద్దాం అనుకున్నాను, బట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం తగ్గించినా పర్లేదు. మనకి ఇలా చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇందులో మనం ఏం చేయాలి అంటే, మీరు ఇలా తినగలిగితే పిల్లలు ఇలా పెట్టేసేయండి. బట్ ఇంకా టేస్ట్ కావాలి అంటే ఇందులో కొంచెం తేనె కలపచ్చు, లేదా ఇలా నిమ్మరసం కలిపి తీసుకోవచ్చు. కొంతమంది ఇందులో ఆనియన్స్ కలుపుతారు. విష్ పిల్లలు ఎలా తింటారు ఇష్టంగా అని. బట్ ఆల్రెడీ ఉడికించిన వాటిలో మళ్ళీ పచ్చివి కలపటం కూడా అంత కరెక్ట్ కాదు. మనకి బిర్యానీలు అవి తినేటప్పుడు అండి కొంతమంది ఆనియన్స్ తింటారు, అది హెల్త్కి మంచిది కాదని ఈ మధ్య ఒక అధ్యయనంలో తేలింది. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. సో అందుకని ఆనియన్స్ పచ్చివి కన్నా ఉడికించే తీసుకోవడం మంచిది. పచ్చివి తీసుకుంటే చలవా అని మనకు అంటూ ఉంటారు, కాకపోతే మజ్జిగలు అలాంటి వాటిలో పచ్చివి తీసుకోవచ్చు. ఇలాంటి వాటిలో ఆనియన్స్ కలుపుకోవడం కన్నా ఇలా జస్ట్ ఒక నిమ్మకాయ బద్ద పిండుకొని చక్కగా కలుపుకొని లాగించేయడం హ్యాపీగా. చాలా అంటే చాలా టేస్ట్గా, అందరూ ఇష్టంగా తింటారు, ప్రతి పిల్లలు ఇష్టంగా తింటారు. అసలు చూడటానికే ముందు మనకి కలర్ఫుల్గా ఉంటుంది ఫుడ్ ఐటమ్ ఏదైనా, కానీ ముందు కంటికి నచ్చాలి. సో అలా కలర్ఫుల్గా ఉంటుంది. సో ఎలా ఉంది ఏంటనే నేను టేస్ట్ చేసి చూపిస్తాను. మా వాళ్ళందరికీ కూడా పెడతాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా. జస్ట్ మీరు ఒక 15 minutes టైం కేటాయిస్తే పిల్లలకి ఇలాంటివి చాలా ఐటమ్స్ ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసి పెట్టచ్చు. సో ఇప్పుడు ఎలా ఉంది అనేది చూద్దాం. సూపర్ ఉంది. యాక్చువల్గా అలా తినేయాలనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. నేను ఇంట్లో రెగ్యులర్గా చేస్తాను, నాకైతే అలవాటే. మీకు ఎలా అనిపించింది? మీరు ఇంట్లో ఎప్పుడైనా ఇలాంటివి ప్రిపేర్ చేస్తారా? ఇవన్నీ కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, ఒకవేళ ఇప్పటివరకు మీరు ప్రిపేర్ చేయకపోతే ఇక నుంచి కనీసం వారానికి 2 నుంచి 3 సార్లు ఈ ప్రిపరేషన్ అనేది స్ప్రౌట్స్ని ఇలా చేసి పిల్లలకి పెట్టే ప్రయత్నం చేయండి. చాలా చాలా టేస్టీగా ఉందని రెగ్యులర్గా చేయమని అడుగుతారు. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. ప్రయత్నించి చూడండి, ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు సెలవు, నమస్తే.